రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఓకే సార్, ఇప్పుడు మనం ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ జగన్ విశాఖపట్నాన్ని ఏపీ రాజధానిగా చేస్తాను, అలాగే నేను అక్కడే ఉంటాను, సీఎం నేను ఇప్పుడు ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం అక్కడే చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఇది పాసిబుల్ అవుతుందా? ఎందుకు అవుదమ్మా? తప్పు ఏమి. ఇప్పుడు అతను మొదటి నుంచి చెప్తాడు, ఇవాడు కొత్తగా చెప్పలేదు. మొదటి నుంచి అమరావతి ఓన్లీ అసెంబ్లీకి పరిమితం, చట్టాలు చేయడానికి అమరావతి, పరిపాలనకి వైజాగ్, కోర్టులకి కర్నూలు అని మొదటి నుంచి 3 రాజధానులు చెప్తాడు. ఈ 3 రాజధానుల్లో కర్నూలులో కోర్టు కావాలని బీజేపీని అడుగుతా ఉంది. ఇవాళ అది ఒకటే రాజధాని అంటూ కానీ అవుతుంది. చంద్రబాబు అమరావతి అని అన్నది అతను ముందు నూజివీడులో అన్నాడు, తర్వాత అన్నాడు, ఈ లోపల ఇక్కడంతా రియల్ ఎస్టేట్ చేయించుకుని అమరావతి అన్నాడు. ఏం చేశాడు 5 ఏళ్లలో అమరావతిని? సో ఈ అమరావతికి లోతట్టు, అది లోతట్టు, అక్కడ వెళ్ళటానికి కూడా దారి, ఒక కారు వెళ్తే ఇంకో కారు పక్క జరగాలి. ఇలాంటి అది వద్దు అని చెప్పి స్వామినాథన్ ఎప్పుడో చెప్పాడు. అక్కడ ఆ ప్లేస్ కాదు, కరెక్ట్ కాదని ఎప్పుడో చెప్పాడు. ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఆ ఎక్స్పర్ట్ రిపోర్ట్ పక్కన పెట్టి చంద్రబాబు నారాయణ కమిటీ అని ఒకటి వేసి, నారాయణకి ఏం తెలుసు? భూమి సారము, భూమి 3 పంటలు పండే భూమి, ఆ భూమిని మనలా చేయొచ్చని అతనికి ఏం తెలుసు? అతను రియల్ ఎస్టేట్, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ హెరిటేజ్కి, వాళ్ళ లింగమనేని రమేష్ ఆస్తులు, ఈ నారాయణ ఆస్తులు, వీళ్ళకి ల్యాండ్స్ కోసమని, వీళ్ళు రియల్ ఎస్టేట్ చేయడం కోసమని చేసే దౌర్భాగ్యం అది. అది వైజాగ్ ఎప్పుడు కూడా ఏ క్యాపిటల్ అయినా, ఏ రాష్ట్రంలో అయినా క్యాపిటల్ ఎప్పుడు కూడా సముద్ర తీరము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అవకాశం ఉన్న చోట్లే. బాంబే తీసుకోండి, మెడ్రాస్ తీసుకోండి, ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫెసిలిటీ ఉండాలి. ఇప్పుడు వైజాగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్, సముద్ర తీరం ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆల్రెడీ పెద్ద సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకురాగలం. అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా అది రాజధాని అంటే గౌరవం ఉండేది. అసలు చంద్రబాబే అసలు ఆనాడే వైజాగ్ క్యాపిటల్ అని ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ తలదన్నే రాష్ట్రం అయి ఉండేది. ఇప్పటికి తలదన్నే పొజిషన్కి వచ్చేసి ఉండేది. ఎందుకంటే అన్ని అవకాశాలు ఉన్నాయి అక్కడ. ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, బీభత్సమైన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, చక్కటి అట్మాస్ఫియర్ ఉంది, సముద్ర తీరం ఉంది, వాతావరణం, మంచి వాతావరణం ఉంది. అలాంటి ప్లేస్లో ఒక బాంబే లాగానో, ఒక చెన్నై లాగానో బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. ఇతను రియల్ ఎస్టేట్ కోసం ఆ దౌర్భాగ్యం, అమరావతి కడతాను, నేను కడతాను, ఎప్పుడూ క్యాపిటల్ ఒకటి తీసుకొచ్చి కట్టలేడమ్మా. అది ఒక కాలక్రమంలో, ఒక 20 ఏళ్ల కాలక్రమంలో క్యాపిటల్ పెరుగుతూ ఉంటుంది. క్యాపిటల్ అంటే ఏంటి? 3 అసెంబ్లీ, కోర్టు, సెక్రటరీ, 3 కదా. మిగతా అంతా ప్రభుత్వ స్థలాలు, బయటికి ప్రైవేట్గా కొంటాయి. నీకు 35,000 ఎకరాలు ఎందుకు? 7 సిటీలు అన్నాడు, మెడికల్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, గాడిది గుడ్డు, గంగడ పాసు, 7 సిటీలు అని మ్యాపులు చూపించాడు. ఏది 7 సిటీలు? 1600 ఎకరాలు సింగపూర్ అడిగి ఇచ్చాడు. సింగపూర్ సిటీ వచ్చేస్తుంది. ఏది సింగపూర్ సిటీ? వాడిని కూడా తీసుకెళ్ళి ఈశ్వర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇతను అగ్రిమెంట్ చేసుకుంది ఈశ్వర్ తోటి. ఈశ్వర్ గవర్నమెంట్ అని ఒక అబద్ధం ప్రజల ముందు పెట్టి, అది గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఈశ్వర్ ఒక మినిస్టర్ అక్కడ, అతను ఇండివిజువల్గా, అతను ఫ్రాడ్ అని చెప్పి ఇప్పుడు జైల్లో ఉన్నాడు సింగపూర్లో. వాడు దుబాయ్ షెట్టికి 50 ఎకరాలు ఇచ్చాడు. అది 7 స్టార్ హోటల్ వస్తుంది, హాస్పిటల్ వస్తుంది. ఏది? అన్ని అబద్ధాలు చెప్పి పోతే కనుక అది కరెక్ట్ కాదు. అతను అందుకని రాగానే జగన్ అన్నాడు అది చెయ్యాలి. దాని కోర్టులో కేసు చేసి అడ్డుపట్టం కన్నా అది చేసుకుంటే బ్రహ్మాండం. వైజాగ్ బ్రహ్మాండమైన సిటీ. అందులో వైజాగ్లో ఏంటమ్మా, మల్టీ కల్చర్. ఒక కులానికో, ఒక మతానికో పరిమితమైన సిటీ కాదు అది. బ్రహ్మాండమైన తమిళనాడు లాగాను, మెడ్రాస్ లాగాను, బాంబేలో అందరూ అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్, అన్ని కులాలు, మతాలు ఉన్నవాడు. ఒక కులానికి అంకితమైనది, ఒక మతానికి అంకితమైన ప్రదేశం కూడా కాదు. అలాంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా చెయ్యాలని కోరుకుంటున్నాను. అది తప్పు లేదు. అతను ఎప్పటి నుంచి చెప్తున్నాడు, ఇప్పుడు కొత్తగా చెప్పాల. వీళ్ళు ఉల్టా పల్టా వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ తను మొదటి నుంచి చెప్తాను, దానికి కట్టుబడి ఉన్నాడు. ప్రజలు అంగీకరిస్తే అదే అవుతుంది. నాకు కూడా నా పర్సనల్గా
నేను పర్సనల్గా నేనే వైసీపీ అభిమాని కాదు, వైసీపీ పార్టీ మనిషిని కాదు. బట్ యాజ్ అ సిటిజన్, తెలుగువాడిగా నేను నాకు వైజాగ్ కనుక అయితే నా రాష్ట్రానికి ఒక గొప్ప స్టేట్, ఒక హైదరాబాద్ మించి తలదన్నే సిటీ. నాకు హైదరాబాద్లో ఇంకా సీపోర్ట్ లేదు, నాకు ఇంకా సీపోర్ట్ ఉంది, బ్రహ్మాండమైన సీపోర్ట్ ఉంది. నా మొత్తం బార్డర్ అంతా మచిలీపట్నం ఏంటి, కృష్ణపట్నం వరుసగా సీపోర్ట్ ఉంది. బ్రహ్మాండమైన నాకు సిటీ డెవలప్ అవుద్ది, బ్రహ్మాండమైన క్యాపిటల్ అవుద్ది. రాబోయే కాలంలో అది దాని క్యాపిటల్ అని నిర్ణయిస్తే బ్రహ్మాండమైన ఒక గర్వించదగ్గ క్యాపిటల్ అవుద్దని నా విశ్వాసం. అందుకని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారు? అంటే రాజధాని మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నది ఏపీ ప్రజలు. కేసులమ్మా, ఇప్పుడు కేసు వేస్తున్నారు. 113 కేసులు వేసాడు చంద్రబాబు దీని మీద. ఇప్పుడు రాజధాని కర్నూలు అంటే అది అప్లికేషను హోమ్ మినిస్టర్కి అప్రూవ్ అవ్వాలి. హోమ్ మినిస్టర్ అప్రూవ్ చేసినాక అది జ్యుడిషియరీకి వెళ్తుంది, వాళ్ళు దాన్ని ప్లేసు చేస్తారు. దీన్ని కోర్టులో కేసు వేసారు. కేసు వేస్తే ఆ ప్రాసెస్ ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు చేసి తను చేయలేదు, ఇంకో వాళ్ళని చేయనివ్వడు. ఆ కోర్టులో కేసులు వేస్తే అన్ని ప్రాసెస్ కోర్టులో పోతే తప్పదు కదా. మన కోర్టు సిస్టంలో వేస్తే అఫిడవిట్ వేసినాక దాని మీద చర్చ జరగాలి, ఛార్జ్షీట్ వేయాలి, జరగాలి. ఈ ప్రాసెస్లో ఆగినాయి. అంతేకంటే ప్రాసెస్లో ఆగిన తప్పితే ఈ చంద్రబాబు అడ్డుపడకుండా ఉంటే ఈ పని చేసేసి ఉండేవాడు. ఎందుకంటే అతను చిత్తశుద్ధితో ఉన్నాడు. అతను ఒకటే మాట మీద ఉన్నాడు, ఇది కాదు 3 రాజధానులు. 3 రాజధానులు అనేది కొత్త విషయం కాదు, కాన్స్టిట్యూషన్ ఏమో కాదన్నది. ఎందుకంటే ఈ దేశంలో 7 రాష్ట్రాల్లో ఆల్రెడీ 2 రాజధానులు ఉన్నాయి. గుజరాత్లో అహ్మదాబాదు, గాంధీనగర్, ఒక జ్యుడిషియల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ 2 ఉన్నాయి. అలాగే 7 రాష్ట్రాల్లో అలా 2 క్యాపిటల్స్ ఉన్నాయి. 3 క్యాపిటల్స్ ఉంటుంది. నష్టం ఎవరికి నష్టం? అని ప్రజలకు నష్టం కాదు. ఎవరికి నష్టం? నీకు నష్టం, చంద్రబాబుకు నష్టం. తన రియల్ ఎస్టేట్ చచ్చిపోతుంది. అక్కడ రియల్ ఎస్టేట్ అక్కడ అంటాడు భేదాళ్ళకి అక్కడ ఇవ్వద్దు అంటాడు. ఇస్తే అట ఇది చెడిపోద్దట. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఓన్లీ డబ్బు ఉన్నవాడికిను పై కులస్తులకే ఉండాలి, కింద వాళ్ళకి ఇస్తే సమానత్వం దెబ్బతింటదట, సమతుల్య దెబ్బతింటది. ఏం పిచ్చి వాగుళ్ళు. తన ఆస్తుల కోసం తనకు నష్టపోతాడు కానీ ప్రజలే నష్టపోరు. ప్రజలు అయితే చతుర్థితోటి జగన్ చేస్తే గర్వించే రాజధాని అవుద్ది మనకి. ఎందుకంటే అన్ని లక్షణాలు రాజధానికి ఉండవలసిన అన్ని లక్షణాలు అన్ని దానికి ఉన్నాయి. స్తోమత దానికి ఉంది. వైజాగ్కి ఎక్స్ట్రాడినరీ అవుద్ది. అది జరగాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు సెక్రటేరియట్, ఏపీ సెక్రటేరియట్ తాడేపల్లిగూడెంది సంబంధించి అది అప్పులో ఉంది, తాకట్టులో ఉంది అని చెప్పేసి మనం వింటున్నాం. అండ్ కొడాలి నాని కూడా దీని మీద స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టులో లేదే ప్రభుత్వం ఎట్లా నడిపిస్తామని చెప్పేసి అన్నారు. అంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్లో పెట్టవచ్చు. కొత్త కాదమ్మా. ఈ చంద్రబాబు మీడియా ఊరినే ప్రతి ఏదో చేస్తూ ఉంటారు కదమ్మా. తమిళనాడు జయలలిత పీరియడ్లో పెట్టారు, కరుణానిధి గారి పీరియడ్లో పెట్టారు. ప్రభుత్వ ఆస్తులు ఇప్పుడు నీకు లోన్ కావాలమ్మా. లోన్ అడిగితే బ్యాంక్కి వెళ్తే ఏమడుగుతారు? లోను ఈ సెక్యూరిటీ అంటే అడుగుతారు. నీ సెక్యూరిటీ నువ్వు పర్సనల్ గారు, నీ సెక్యూరిటీ నువ్వు పెడతావు. ప్రభుత్వానికి సెక్యూరిటీ ప్రభుత్వం పెడుతుంది. ప్రభుత్వానికి సెక్యూరిటీ అంటే ఏది? ప్రభుత్వ భూములు, ప్రభుత్వ భవనాలు ఏగా సెక్యూరిటీ పెడుతుంది. దీంట్లో పెడతారు, తర్వాత తీరుస్తారు. జైలు చేయలేదా? తీసుకోలేదు వెనక్కి. కరుణానిధిగా చేయలేదు, వెనక్కి తీసుకోలేదు. అనేక రాష్ట్రాల్లో ఈ ఎగ్జాంపుల్ చెప్తా, పక్క రాష్ట్రం కాదు, అనేక రాష్ట్రాల్లో ఇది రొటీన్. అవసరమైనప్పుడు ఒక లోన్ ఎమర్జెన్సీ, ఆ లోన్ ఎందుకు నువ్వు పర్సనల్గా తినడానికి లోన్ అయితే వేరు, కానీ ఒక ప్రజలకు అవసరమైన ఒక ఇష్యూ మీద, ప్రజలకు అవసరమైన ఒక కార్యక్రమం మీద ప్రభుత్వం నడపాలన్నప్పుడు అప్పుడు జీతాలు ఇవ్వాలనో ఇంకోటి పెన్షన్లు ఇవ్వాలి, ఏదైనా ప్రజల కోసం అవసరమైనప్పుడు దానికి లోన్ అడిగినప్పుడు తనఖా ఏం పెడతారని అడుగుతారు. ప్రభుత్వం తన ఆస్తులు పెడుతుంది. ప్రభుత్వానికి వేరే ఉంటుంది. ప్రభుత్వం జగన్ సొంత ఆస్తులు పెట్టలేడు కదా. ప్రభుత్వం అనేది ప్రజల సొమ్ముతోటి ప్రజలకు చేసేది. ఎవరు చంద్రబాబు ఏమైనా ఇచ్చినప్పుడు చంద్రబాబు తన సొమ్ము ఇచ్చాడా? లేదుగా. ఎవరైనా ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తారు.
ఆ ప్రజల సొమ్మే ప్రజలకు పనిచేయాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడతారు. ప్రభుత్వం చేస్తుంది కానీ ప్రభుత్వం రేపు తర్వాత తీరుస్తుంది, క్లియర్ చేసుకుంటుంది. ఇది ఒక పెద్ద ఇష్యూ లాగాను తాకట్టు పెట్టేసరి మమ్మల్ని తాకట్టు పెడతారు. ఏం గాలి బాగుడు సొల్లు బాగుడు తప్పితే ఏం లేదు. ఇట్ ఇస్ రొటీన్ ప్రాసెస్, రొటీన్గా జరిగే ఒక మామూలు విషయం అది. అది అన్ని ప్రభుత్వాలు దేశంలో ఏ ప్రభుత్వం, మన దేశమే కాదు విదేశాల్లో కూడా అనేక ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, లోన్లు తీసుకుంటూ IMFI దగ్గర లోన్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని దేశాలు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడతారు, తీసుకుంటారు. అది రొటీన్. దాన్ని కూడా ఒక పెద్ద ఎన్నడూ లేనిది కనీ విని ఎరగది అన్నట్టు ప్రజలు ఏదో మభ్య పెడదామని చంద్రబాబు చేసే దౌర్భాగ్యం వాళ్ళ మీడియాతో ఏం కాదు.